జిల్లా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి కొద్ది రోజుల్లోనే కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బాలసాని లక్ష్మీనారాయణ ఇంటికి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వెళ్లిన పొంగులేటి బాలసానిని కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. మాయ మాటలు గారడీ చేసిన గెలిచిన కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కూడా కేసీఆర్ కి దక్కుతుందని ఎద్దేవా చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి కొద్ది రోజుల్లోనే కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బాలసాని లక్ష్మీనారాయణ ఇంటికి తుమ్మల కలిసి వెళ్లిన పొంగులేటి బాలసానిని కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. మాయమాటలు గారడీ చేసి గెలిచిన కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. శాంతంగా ఎవరింట్లో వారు మీకు ఏవైతే కలలు కన్నారో, ఏవైతే తెలంగాణ రాష్ట్రం వస్తే మంచి జరుగుతుంది అనుకున్నారో, ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కలలన్నీ నెరవేర్చే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈనాడు ఖమ్మం పట్టణంలో, ఖమ్మం నియోజకవర్గంలో చూస్తున్నాం. ఇప్పుడే చాలా మంది మిత్రులు చెప్పారు, అరాచక పాలన చేస్తున్నారు. ఇక అరాచక పాలనకి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎంతో టైం లేదు. కానీ ఖమ్మం నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాల్లో ఉండే నియోజకవర్గంలోని ప్రజలకు ఒక్కటే తెలియజేస్తున్నాం, ఆట మొదలైంది ఇప్పుడే. తప్పు చేసిన మీరందరూ ఎవరైతే ఈనాడు